హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చండి. పెండింగ్ బకాయిలకి మరో 3,000 కోట్ల రూపాయలైతే విడుదల కానున్నాయి. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఏ బకాయిలు కూడా జమ అవుతాయో డీటెయిల్‌గా తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక 23వ తేదీన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే సెక్యూరిటీ వేలంలో మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం కూడా పాల్గొంటుందండి. 3,000 కోట్ల రూపాయలకు ఇంటెండ్ అయితే పెట్టడం జరిగింది ఏపీ ప్రభుత్వం. ఏపీ ఖజానాకైతే 3,000 కోట్ల రూపాయలైతే రానున్నాయి. ఈ 3,000 కోట్ల రూపాయలతో ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా క్లియర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఎస్ఎల్స్ 2024 కొత్త ఆర్థిక సంవత్సరం రావడంతో బిల్లులన్నీ కూడా క్యాన్సిల్ కావటం జరిగింది. ఆ బిల్లులన్నీ కూడా ఇప్పుడు జమ చేయాల్సి అయితే ఉంది. అదేవిధంగా ఏపీజీఎల్ఐకి సంబంధించి కూడా 24 నెలల రావాల్సిన అరియర్స్ రావాల్సినటువంటి బకాయిలు కొందరికి 18 నెలలే జమ అయ్యాయండి. వారికి పూర్తిగా అయితే జమ కావాల్సి ఉంది. మొత్తానికి అయితే ఏపీజీఎల్ఐ, ఎస్ఎల్స్ అయితే ఈ డబ్బులు అయితే కొంతమేర జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు అయితే జమ అవుతాయండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.